సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. యంగ్ రెబల్ స్టార్ నటించినటువంటి ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతుంది. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తాలూకా విశేషం ఏంటంటే ఎవరు ఊహించినటువంటి ఒక అంశాన్ని ఇందులో తీసుకొచ్చారు. దాని పేరే బుజ్జి. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ్ పాత్రలో కనిపిస్తాడు. అయితే ఆయన వాడినటువంటి వాహనం పేరు బుజ్జి. దీన్ని దర్శకుడు చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయడంతో ఈ బుజ్జి ఏంటి, దాని పని ఏంటి, ఈ చిత్రంలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటని దాని మీద సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ఇది ఈ చిత్రం విషయంకి వస్తే అగ్రసరైన నటులు చాలామంది ఇందులో నటించారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కావడంతోనే ఆ స్థాయిలో లేకపోతే పిక్చర్కి ఆ మాత్రం బూస్టప్ ఉండదు. కాబట్టి బిగ్ బి అమితాబ్తో పాటు కమల్ హాసన్, అదేవిధంగా ప్రభాస్, రానా, దీపికా పదుకోనే, దిశ, రాణా, బ్రహ్మానందం, ఇలా చాలామంది నటులు మనకి ఇందులో ఉన్నారు. ఈ చిత్రాన్ని 2021 జూన్లో మొదలుపెట్టారు. 2024 జూన్లోనే పిక్చర్ని రిలీజ్ చేస్తున్నారు. అంటే 3 ఏళ్ల కాలంలో పిక్చర్ని పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రం ఫ్యూచరిస్టిక్, అదేవిధంగా సైన్స్ ఫిక్షన్తో తీసినటువంటి చిత్రం కాబట్టి చాలా అంశాలు ఇందులో జోడించారు దర్శకుడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్కి ఇది 4వ చిత్రం. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తీసిన చిత్రాలు అయితే ఎవడే, సుబ్రహ్మణ్యం, పిట్టకథలు, మహానటి. ఈ చిత్రాల తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి కల్కి 2898 ఏడి. అసలు 2898 ఏంటి అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్కి అవతారంలో 2898 అంటే వచ్చే 800 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, మానవుల తాలూకు స్థితిగతులు ఏమి ఉంటాయి, మహావిష్ణువు తన యొక్క కల్కి అవతారంలో ఏ రూపంలో వస్తాడు, అదేవిధంగా ప్రజల తాలూకా లేకపోతే వ్యక్తుల తాలూకా సమస్యలను ఏ విధంగా తీరుస్తాడు అనేటువంటి అంశాలు సైన్స్ ఫిక్షన్ ఇందులో జోడించడం జరిగింది. అంత ఆధునికత ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి ఆ యొక్క నమ్మకాలను నమ్మొచ్చా నమ్మకూడదా అనేటి అంశాలు కూడా ఇందులో దర్శకుడు చూపించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఫ్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ అయితే గొప్పగా జరిగింది. 380 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అందులో ఏంటంటే ఓవర్సీస్ అయితే 70 కోట్లు, నార్త్ ఇండియా 80 కోట్లు, తమిళనాడు, కేరళ అయితే 22 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 180 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సీడెడ్ 27 కోట్లు, నైజాం 70 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. భారతీయ సినిమాల్లో ఇంతవరకు ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ ఇంత స్థాయిలో జరగలేదని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రం సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో తీశారు. దీనికి తొలి అంచనాగా 700 కోట్ల రూపాయలు దాటి వస్తుందని చెప్పి సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఫిల్మ్ మేకర్స్ ఈ విధంగా అంచనా వేయడం జరిగింది. ఈ చిత్రంలో ప్రభాస్కు చెందినటువంటి ఈ భైరవ్ పాత్రకి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏదో ఉందని మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో కీలకమైన అంశాలన్నీ కూడా ప్రభాస్ చుట్టే తిరుగుతాయి. ఎందుకంటే సలార్ లాంటి చిత్రం కానీ ఇంకా ప్రభాస్ నటించినటువంటి అద్భుతమైన చిత్రాలకి ఆ స్థాయిలోనే ఈ చిత్రానికి కూడా కొనసాగింపు ఉంటుందని చెప్పి ఫిలిం ఇండస్ట్రీ భావిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ 27వ తేదీ కోసం పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆత్రంగా చూస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దాని మీద చాలా వరకు అంచనాలకు మించి ఉండడంతో ఇంకా ఉత్సాహం పెరిగింది. ఇప్పుడు సెకండ్ రిలీజ్ కూడా ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఆ ఫిల్మ్ మేకర్స్ సిద్ధంగానే ఉన్నారు. ఈ యొక్క ట్రైలరే ఆ యొక్క సినిమాని చెప్తుంది, అదేవిధంగా మంచి బిజినెస్ ఇస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. దీంతో ఏంటంటే ప్రభాస్ ఫ్యానే కాదు, పాన్ ఇండియాలో ఉన్నటువంటి చాలామంది సినీ ప్రేమికులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం మాత్రం బిగ్ బాస్టర్ అవుతుందని మాత్రం అందరూ అనుకుంటున్నారు. మనం ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు.